1930 నుంచి 1940 వరకు తెలుగు సినిమా పరిశ్రమకు ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. ఎందుకంటే అంతవరకు అడపాదడపాగా మూకీ చిత్రాలుగా 1-2 వచ్చినప్పటికీ టాకీ సినిమాగా మొట్టమొదటిసారి హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో భక్త ప్రహ్లాద చిత్రం వచ్చి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక వింత అనుభూతిని కూడా కలిగించింది. ఇక 1933లో ఒక సాంఘిక చిత్రంగా చెప్పుకునే విధంగా చింతామణి అనే సినిమా కలకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో మైథాలజికల్ చిత్రంగా వచ్చింది. ఇక సావిత్రి అంటే సతీ సావిత్రి కథా బేస్ను ఉపయోగించుకొని సి పుల్లయ్య గారి దర్శకత్వంలో వహించిన సినిమా 1933లో వచ్చింది. 1934లో పౌరాణిక కథల ఆధారంగా అంటే రామాయణం ఆధారంగా లవకుశ సినిమా సి పుల్లయ్య గారి దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. ఆ తర్వాత లవకుశ రామారావు తీసిన చిత్రం ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో మనందరికీ తెలిసినప్పటికీ మొట్టమొదటి మాత్రం సి పుల్లయ్య దర్శకత్వంలో వహించిన లవకుశ 1934 చెప్పాలి. ఇక మరో పౌరాణిక చిత్రం భక్త కుచేల. ఈ భక్త కుచేల ఆధారంగా అప్పట్లో భక్తి చిత్రంగా వచ్చిన సినిమా 1935లో భక్త కుచేల. ఇక మాయాబజార్ అనే టైటిల్ తో ఒక విచిత్రంగా అప్పటికే 2-3 సినిమాలు ఆ సంవత్సరం తర్వాత కూడా వచ్చాయి. అయితే 1936లో సివి దాస్ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ చిత్రంగా మాయాబజారు పేరు పొందింది. ఇక బాలయోగిని 1937లో కె సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో వహించింది. 1938లో మాలపిల్ల. ఇక దీని దర్శకుడు గోడవల్లి రామబ్రహ్మం గారు. అప్పటికే ఒక సాంఘిక సంస్కరణ ఉద్యమ అభిలాషగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి గోడవల్లి రామబ్రహ్మం గారు తీసిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనాత్మక చిత్రంగా నిలిచింది. సామాజిక సమస్యల మీద కొత్త చిత్రంగా కొత్త జోనర్లో నడిచిందనే చెప్పాలి. ఆ తర్వాత వెంటనే ఆయన దర్శకత్వంలోనే రైతు బిడ్డ, ఇది రైతు సమస్యల మీద వచ్చిన మరో చిత్రము, మరో సామాజిక చిత్రము, సామాజిక సమస్యల మీద విపులంగా చర్చించినటువంటి చిత్రము. 1939లోనే అలాంటి చర్చనీయాంశమైన చిత్రాన్ని తీసిన బట్టి గోడవల్లి రామబ్రహ్మం గారిని ఎంతైనా మనం మెచ్చుకొని తీరవలసిందే. అలా 1940కి వచ్చే కొద్దికి ఇక చిత్రాల ఒరవడి సాంఘికము పౌరాణికము పోటీలుగా వచ్చినటువంటి దశకాలవి. అప్పట్లో దాదాపు గోడవల్లి రామబ్రహ్మము, హెచ్ఎం రెడ్డి, సదాశివరావు ఇలాంటి వాళ్ళ సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. మొత్తం మీద 1930-1940 ప్రాంతాల్లో మూకీ టాకీల మధ్య టాకీలు ఒక పెను విప్లవంలాగా వచ్చి తెలుగు సినిమా పరిశ్రమకు భారతదేశంలోనే గొప్ప గుర్తింపు తెచ్చినటువంటి చిత్రాలు 1930-40 ప్రాంతాల్లోనే వచ్చినవని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ రోజుల్లో ఆపాత మధురంగా వచ్చిన చిత్రాల వివరాలు ఇంకా తెలుసుకోవాలంటే యూట్యూబ్లో ఆ సినిమా లిస్టులు చూడండి. వాటికి సంబంధించినటువంటి టేకింగు, కథ, సాంకేతికత, అప్పటిన్న పరిమితిలో వాళ్ళు ఎంత గొప్పగా తీశారో మనకు అర్థమవుతుంది. ఒక ఆశ్చర్య అనుభూతిని కలిగిస్తుంది. ఆ అనుభూతిని కలిగించే చిత్రాల లిస్టు మీకు నేను చెప్పింది నచ్చినట్లయితే నా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వ, మన విశ్వ ఛానల్.